నేను ఒంటరిగా లేను. మన వెంట మనలోని అమ్మ ఉంది. అలా భక్తితో నిలిచిన మనసును చూసి అమ్మ ఆనందిస్తుంది. అంతేనా? భక్తితో పిలిచిన హృదయానికి అమ్మ దగ్గరవుతుంది. భక్తితో శరణాగతి చేసినటువంటి వారి యందు వశమవుతుంది ఆ తల్లి. అలా అమ్మని చేరిన వారికి ఆ క్షణం ఎటువంటి భయం కూడా ఉండదు. భక్తిని ప్రేమించే తల్లి భక్తితోనే చేరగలిగిన తల్లి, భక్తికి వశమయ్యే తల్లి, భయాలన్నింటినీ తొలగించే ఆ తల్లి శివుని శక్తిగా, జ్ఞానానికి మూలముగా, ఆనందాన్ని ప్రసాదించే తల్లిగా, ఆది పరాశక్తిగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఉన్నారు. ఈ అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 42వ శ్లోకాన్ని తెలుసుకుందామండి. దానికంటే ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. 42వ శ్లోకము: భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. ఈ శ్లోకంలో మొత్తం మనకి 8 నామాలు ఉన్నాయండి. 118వ నామము భక్తి ప్రియ, అంటే భక్తి యందు అత్యంత ప్రీతి కలవి జగన్మాత అని అర్థం అండి. అలానే ఈ నామాన్ని భక్త ప్రియ అని కూడా చదువుతారండి. అంటే భక్తుల అంటే అమ్మకు అపారమైనటువంటి ప్రేమ అని అర్థం అండి. అసలు భక్తి అంటే ఏంటి, అమ్మను ఏ రకమైనటువంటి భక్తితో ఆశ్రయిస్తున్నామో మనం తెలుసుకుందామండి. భక్తి అంటే దేవుణ్ణి కోరికలను కోరడం కాదండి. భక్తి అంటే మన జీవితంలో ఏం జరుగుతున్నా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమి ఎదురైనా ఇవన్నీ కూడా ఆ అమ్మే కదండి జరిపిస్తుంది అని తెలుసుకున్నప్పుడు మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది. నిజమైన భక్తి మాటలలోనూ పూజా విధానంలోనూ లేదండి. భక్తి అనేది మనలోని అహంకారము పూర్తిగా కరిగిపోయి నేను చేస్తున్నాను అన్న భావన పోయి నన్ను నడిపిస్తున్నది అమ్మ శక్తి మాత్రమే అనే నిశ్చల నమ్మకము మనలో నిలిచిపోయిన స్థితి అని అర్థం అండి. అన్ని వేళలా మనస వాచ కర్మన, అంటే మన ఆలోచనల్లోనూ మాటలలోనూ మనం చేసే పనుల యందు అమ్మను ధ్యానిస్తూ నిత్యం నిష్ఠతో పరమ శ్రద్ధతో అమ్మను ధ్యానించడమే భక్తి అండి. ఇంకా చెప్పాలి అంటే భగవత్ ప్రాప్తికి అత్యంత సులభమైనటువంటి మార్గము భక్తి మార్గము. ఆ భగవంతునిపై నిస్వార్థమైనటువంటి భక్తి మరియు నమ్మకం కలిగి ఉండటం ద్వారా భగవంతుని అనుగ్రహము మనం పొందవచ్చండి. ఈ భక్తి మార్గాన్ని భాగవతంలో 9 విధాలుగా చెప్పారండి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, సమర్పణం. ఇవి 9 విధముల సేవించే వానికి భక్తి దృఢపడి మోక్ష ప్రాప్తి కలుగుతుందండి. ఈ 9 విధములైనటువంటి భక్తిలో మొదటిది శ్రవణం. అంటే ఆ భగవంతుని లీలలను, నామాలను, పురాణాలను, ఇతిహాసాలను వినటము ద్వారా మనసు సిద్ధి అవుతుంది అని అర్థం. ఉదాహరణకి పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి నుంచి భాగవతం శ్రవణం చేసి మోక్షం పొందాడు. తర్వాత రెండవది కీర్తనం. అంటే నిత్యం భగవంతుని నామస్మరణ, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు పారాయణము, అలా కీర్తన ద్వారా అమ్మ సన్నిధికి చేరుకోవటం. ఉదాహరణగా నారద మహర్షి ఎల్లప్పుడూ కూడా హరినామ కీర్తనలో లీనమై ఉంటారు. మూడవది స్మరణం. మనసులో ఎప్పుడు కూడా భగవంతుని తలుచుకోవటం, నడుస్తూ పని చేస్తూ అన్ని వేళలా కూడా స్మరించుకోవడం, మన మనస్సు ఆ అమ్మ పాదాల దగ్గరే ఉంచటం. ఉదాహరణ ప్రహ్లాదుడు తండ్రి ఎంత హింసించినా కూడా నారాయణుని నామస్మరణాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. 4వది పాదసేవను. అమ్మ పాదాలను మనం సేవించడం, ఆ మార్గంలో నడవడం. ఉదాహరణగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని పాద సేవలోనే ఉంటారు అమ్మవారు. 5వది అర్చనం. అంటే విగ్రహ రూపంలో భగవంతుణ్ణి పూజించడం. ఎక్కువ మంది చేసే భక్తి ఇదేనండి. దీపం, పుష్పం, నైవేద్యం. ఉదాహరణగా అంబరీష్ మహారాజు నిత్య పూజ ద్వారా ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. 6వది వందనం. భగవంతునికి నమస్కారం చేయటం. శరణాగతి భవ. ఆ ఆంజనేయుడు ఆ చేతులు జోడించి ఎల్ల వేళలా కూడా రామభక్తులోనే ఉంటారు. 7వది దాస్యం. భగవంతునికి నిరంతరము కూడా సేవ చేయటం. ఉదాహరణగా శ్రీరామదాసు, అలాగే నిరంతరము భుజాలపై మోస్తున్నటువంటి గరుత్మంతుడు, ఇంకా హనుమంతుడు. ఇంకా 8వది సత్యం. అంటే భగవంతునితో మిత్రుడిలా వ్యవహరించటం. బాధలు, సంతోషాలు అన్ని పంచుకోవడం. భయమంతా పోయి ప్రేమ మాత్రమే
ప్రేమ మాత్రమే మిగులుతుంది ఈ భక్తికి ఉదాహరణ అర్జునుడు శ్రీకృష్ణుడిని స్నేహితుడిగా భావించడం. ఇక 9వది ఆత్మ నివేదనము లేదా సమర్పణము, అంటే తనను తానే పూర్తిగా భగవంతునికి అర్పించడము అని అర్థం. అంటే నా జీవితం నీవే అమ్మా అనే భావము, ఎటువంటి కోరికలైనా కళాపేక్ష లేకుండా సమర్పణ. ఉదాహరణ బలి చక్రవర్తి అందరికీ తెలిసే ఉంటుంది కదండి. వామన అవతారంలో 3 అడుగుల అడిగిన ఆ శ్రీ మహావిష్ణువుకి మొదటి అడుగు భూమి మొత్తం, 2వ అడుగుతో స్వర్గాన్ని మొత్తం, ఇక తన తల మీద 3వ అడుగు వేసి సర్వస్వాన్ని వామునికి సమర్పించాడు. వీటిలో ఏ విధమైనటువంటి భక్తిని ఆచరించినా ఆ భక్తిలో మనకు సాత్వికంగా ఉండాలి. అలా ఆచరించిన ఏ ఒక్కటి ద్వారా అయినా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది. నాది అని నేను భావించినది అన్నీ నీవే, చివరికి నేను కూడా నీవే అని అలా అమ్మను సంపూర్ణమైనటువంటి భక్తితో పూజించాలి అని అర్థం అండి. అటువంటి భక్తులు యందు అమ్మ భక్తి ప్రియగా ఉంటుంది. 119వ నామము భక్తి గమ్య. భక్తి అంటే భక్తి చే, గమ్య పొందగలిగినది, అంటే భక్తి ద్వారా చేరదగినది అని అర్థం అండి. మనం ముందు నామంలో తెలుసుకున్నాం కదండి, ఎందరో మహానుభావులు భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎలా పొందగలిగారు, ఎలా చేరుకోగలిగారు. అదే విధంగా అమ్మను భక్తి ద్వారానే పొందవచ్చునని తెలుపుతుంది ఈ నామం అండి భక్తి గమ్య. అమ్మని చేరుకోవడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం భక్తి మార్గం. ఎంత చదువుకున్న అయినా సరే, ధనవంతుడైనా లేదా చదువు లేని వాడైనా ఎవరైనా అంతా ఒకటే. అమ్మను భక్తితో ఆర్తితో ఎవరు పిలిచినా అమ్మ పలుకుతుంది. అమ్మను పొందాలి అంటే కఠినమైనటువంటి తపస్సులే అవసరం లేదండి, శాస్త్ర జ్ఞానమే తెలియనవసరం లేదండి. భక్తి ఉంటే చాలు. భక్తి ఒక్కటే అమ్మని దగ్గరికి తీసుకుని వెళ్లే మార్గము, అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లే మార్గము. కేవలం భక్తితోనే కదండి గజేంద్రుడు నారాయణని పిలిచిన క్షణం మోక్షం లభించింది గజేంద్రునికి. అమ్మ మన మాట వింటుందా, మన కన్నీళ్ళు కరుగుతుందా అని మనకి ఒక సందేహం ఉంటుంది. కానీ లలితా సహస్రంలో దీనికి సమాధానమే ఈ నామం, అదే భక్తి వస్య. 120వ నామము భక్తి వస్య. భక్తికి వస్య అధీనురాలు, అంటే భక్తికి మాత్రమే అమ్మ స్వాధీనురాలైనది అని అర్థం అండి. ఈ విశ్వం అంతటినీ నడిపించినటువంటి శక్తి ఆదిపరాశక్తి లలిత త్రిపుర సుందరీ దేవి. అనంత విశ్వమైనటువంటి నడిపించే తల్లి సర్వశక్తివంతురాలు, ఎవరికి వశం కాదు అని అనుకుంటాం కదండి మనం. కానీ భక్తి యందు ఆ భక్తుని యందు మాత్రం అమ్మ వశం అవుతుందంట. అమ్మను ధనంతో కాదు, బంగారంతో కాదు, అధికారంతో కాదు, కేవలం భక్తుడి ప్రేమ ముందు బంధించబడుతుంది ఆ తల్లి. ఆ హృదయం నుండి వచ్చే చిన్న పిలుపు చాలు అమ్మ కరిగిపోతుందంట. ఎలా అయితే చిన్న పిల్లవాడు అమ్మా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి తన పనులన్నీ వదిలేసి పరిగెత్తుకుని వెళ్తుందో, అలా అని అమ్మ కూడా భక్తుడి హృదయ పిలుపుకు లొంగిపోతుందంట. శబరి ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి పండ్లను రాముడు స్వీకరించాడు కదండి. అంటే శబరికి రాముడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తే కదండి. ఇంకా కన్నప్పకు శాస్త్రాలు తెలియవు, పూజా విధానం తెలియదు, కానీ ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఎందరో భక్తి మార్గం ద్వారానే ఆ దైవాన్ని చేరుకున్నారు. భక్తి ఉన్న చోట అమ్మ దూరంగా ఉండదు. ఆ భక్తుడి ప్రేమే అమ్మను వశం చేస్తుంది ఉంటుంది. 120 చెప్పటం మనము భయాపహ. భయ అంటే భయమునది, అపహ అంటే పోగొచ్చింది లేదా తొలగించినది. అంటే నమ్మిన భక్తులకు అన్ని రకాలైనటువంటి భయాలను పోగొట్టింది లలితామాత అని అర్థం. భయం అంటే చిన్న చిన్న విషయాలకు భయం, చీకటి అంటే భయం, రోగ భయం, భవిష్యత్ అంటే భయం, మరణం అంటే భయం. ఒకటా రెండా మన జీవితంలో ప్రతిదీ కూడా భయమే ఉంది. ఎన్నో భయాలతో మన జీవితం నిండి ఉంటుంది. అన్నిటికీ భయమే మనకు. ఈ భయాలన్నిటికీ ఔషధం అమ్మ నామ. ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక కొత్త ప్రదేశం మనకి ఏమీ తెలియదు, ఆ క్షణాన మనకి ఎక్కడో ఒక ధైర్యం కనిపిస్తుంది. ధైర్యం నుండి వచ్చినటువంటి ఆ శక్తి, నడిపించే శక్తి ఉన్నప్పుడు ఆ దారి అంతా కూడా ఎటువంటి భయం లేకుండా ఉంటుంది, ఎటువంటి అడ్డంకులు కూడా రావు. అది మనకు ఎంతటి కొత్త ప్రదేశం అయినా సరే మనకి అక్కడిలోని భయాన్ని లేకుండా చేసింది. మనలోని ధైర్యాల రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి మనకి లలిత అమ్మవారి శక్తి. ఇది అందరి జీవితంలో జరుగుతుంది, కానీ ఆ శక్తి వల్లనే జరిగిందని మనం తెలుసుకోలేము. అలా మనల్ని నడిపేది అన్నీ అయినప్పుడు అది తెలుసుకున్న వానికి ఎటువంటి భయాలు దరికి చేరవు. 122వ నామము శాంభవి. శంభుడి భార్య శాంభవి. శంభుడు అంటే శుభప్రదుడు, మంగళకరుడు. శంభుని భక్తులను శాంభుడు అంటారు.
ఆ శాంభవులకు తల్లిగా కూడా శాంభవిని చెప్తారు. అంటే శంభుని శక్తి శాంభవి. శంభుడు శుభప్రదుడు, మంగళకరుడు అని తెలుసుకున్నాం కదండి. అలానే శం అంటే శాంతి, శాంతిని సుఖాన్ని ఇచ్చేవాడు శంభుడు. అటువంటి శంభుని శక్తి అంటే ఆ తల్లి శాంభవి. ఆ తల్లి కూడా మంగళములను, శుభములను, శాంతిని మనకి ప్రసాదిస్తుంది. అంటే శివశక్తులు వారిద్దరికీ భేదము లేదు కాబట్టి ఈ నామం చెప్తుందండి, లేదని ఈ నామం చెప్తుందండి. శాంభవిని మనం చేరుకున్న వారికి భయం పోతుంది, శాంతి లభిస్తుంది. అంతేనా, ఆ శివుడి కృప కూడా సులభంగా లభిస్తుందండి. ఇంకా దేవి భాగవతంలో జగన్మాతను 9 నామాలతో కీర్తించారండి. దసరా నవరాత్రుల్లో, శరణ్ నవరాత్రుల్లో 7వ రోజున 8 సంవత్సరాల కన్యారూపునిగా శాంభవిని ఆరాధిస్తారండి. 123వ నామము శారదా రాజ్యం. శారదా అంటే శారదాదేవి, శారదాదేవిచే ఆరాధించబడుతున్న శారదాదేవి అంటే సరస్వతీదేవిచే ఆరాధించబడుతున్న జగన్మాత అని అర్థమండి. షా అంటే శాంతి, ప్రశాంతత. రా అంటే వెలుగు, జ్ఞానము, స్వచ్ఛమైన కాంతి. ఈ 2 అక్షరాల సమ్మేళనము షత్ అనే పదమండి. ఆ లక్షణాలు స్వచ్ఛమైనటువంటి వెలుగు, తెల్లని వెలుగు, తెల్లని స్వరూపము, శాంతి స్వరూపము, జ్ఞానాన్ని కలిగించేది శారదాదేవి. ఆమె విద్య, వాక్కు, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి పూజించబడుతున్నటువంటి తల్లి లలితాదేవి. 124వ నామము సర్వాణి. సర్వాణి అంటే సర్వుని భార్య. శివుడి అష్టమూర్తి స్వరూపుడు కదండి. అష్టమూర్తులు అంటే భవ, శర్వ, ఈశానం, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవి. అలా అష్టమూర్తులలో 2వది శర్వుడు. శర్వుడు అంటే శివుడు అని అర్థం. ఆ శర్వుని భార్య శర్వాణి. మనం ముందు శ్లోకాల్లో భవుడు, భవాని అని నేర్చుకున్నాం కదండి. అర్థాన్ని కూడా నేర్చుకున్నాం కదా. అలాగే శర్వుని భార్య శర్వాణి అని అర్థం. 125వ నామము శర్మదాయిని. శర్మ అంటే సుఖమును, శాంతిని, దాయిని అంటే ఇచ్చినది. అంటే సుఖమును, శాంతిని ఇచ్చినది ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి అని అర్థమని. మనం ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే, అమ్మకు దగ్గర అవ్వాలి అంటే బలము, డబ్బు, బంగారము అవసరం లేదు. భక్తి మాత్రమే ఉంటే సరిపోతుంది అని చెప్తుందండి. భక్తి ఉంటేనే అమ్మని చేరుకోగలం. భక్తితో ఆశ్రయించినటువంటి జీవితాలలో ఎటువంటి భయాలు ఉండవు. అంతేనా, అమ్మను శాంభవిగా, శారదారాజ్యగా ఆరాధించిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అలానే శర్వాని, శర్మదాయినిగా ఆరాధించిన వారికి శాశ్వతమైనటువంటి సుఖాలను ఇస్తుంది ఆ తల్లి. చూసారు కదండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే.